హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ మిరాయ్. హనుమాన్ తర్వాత తేజ సజ్జా యాక్ట్ చేసిన సినిమా ఇది. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి డైరెక్టర్. సో ఈ సినిమా టీజర్ గానీ, ట్రైలర్ గానీ స్పెసిఫిక్‌గా ఏదైతే వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వచ్చిందో ఇవన్నీ గూడా సినిమా మీద చాలా మంచి అంచనాలనైతే రేకెత్తించాయి. సో నిన్న పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి ఈ సినిమాకి. ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ఆల్రెడీ ట్రైలర్‌లో చెప్పడం జరిగింది. అశోకుడు తనకు ఉన్న ఒక దైవాంశ శక్తిని ఒక 9 పుస్తకాల్లో డివైడ్ చేసి వాటిని ఆ 9 పుస్తకాలని 9 మందికి ఇచ్చి దాయమని చెప్తాడనమాట. ఎందుకు అంటే ఈ శక్తి అంతా కూడా మరి ఎవరికీ కూడా సొంతం అవ్వకూడదు అని చెప్పేసి. సో తరతరాలుగా వాటిని రక్షిస్తూ వస్తారు కొంతమంది. ఇది యాక్చువల్‌గా అయితే 2000 నుంచి 2025 దాకా జరిగే కైండ్ ఆఫ్ డ్రామా అనమాట. ఈ 25 ఇయర్స్‌లో ఏం జరిగిందనేది. ఆ స్పెసిఫిక్ టైమ్ లైన్‌లో మహాబీర్ లామా అంటే మంచు మనోజ్ ప్లే చేసిన క్యారెక్టర్. అతను ఈ 9 పుస్తకాలని దక్కించుకొని ఆ శక్తిని పొంది మొత్తం మానవాళి మొత్తం అంటే అతని ఐడియాలజీ ఎలా ఉంటదంటే అర్హత లేనివాడు ఎవడు బతకూడదు. లేదంటే అర్హత కులం, జాతి ఇలాంటియన్నీ మాట్లాడేవాడు ఎవరు బతకూడదు అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. సో ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నమ్మేవాళ్ళు ఇవన్నీ కూడా కొంచెం అతనికి పడని మైండ్ సెట్. సో అది ఎందుకు అనేది కూడా ఒక ప్రాపర్ బ్యాక్ స్టోరీ అది ఉంది. సో అలాంటి కైండ్ ఆఫ్ ఒక ఈవిల్ ఫోర్స్ నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడే ఒకే ఒక్క శక్తి మిరాయ్. ఆ మిరాయిని తేజ సజ్జా క్యారెక్టర్ ఎలా దక్కించుకుంది, ఆ తర్వాత జరిగిన పర్యవసానాలేంటి, ఇందులో శ్రీరాముడి పాత్ర ఏంటి అనేది ఈ సినిమా కోర్ ప్లాట్ లైన్. సో పెర్ఫార్మెన్స్ విషయంలో మంచు మనోజ్ లిటరల్లీ అందరిని డామినేట్ చేసేసాడు. అంటే మంచు మనోజ్‌ని వి హావ్ బీన్ సీయింగ్ హిమ్ యాస్ ఎ లీడ్ యాక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే ఆ మీనేసింగ్ లుక్స్ కానీ, రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ సీక్వెన్స్ అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే అందరికంటే ఎలివేషన్స్ ఎక్కువ పడింది కూడా మంచు మనోజ్‌కే. ద కైండ్ ఆఫ్ ఫైట్ సీక్వెన్సెస్ గానీ, లేదంటే ఎలివేషన్ షాట్స్ గానీ ఇవన్నీ కూడా చాలా క్రేజీ ఉన్నాయి. అంటే కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. దేర్ ఆర్ ఫ్యూ రిఫరెన్సెస్ ఫ్రమ్ ద కొరియన్ అండ్ చైనీస్ ఫిల్మ్స్. బట్ స్టిల్ దట్ విల్ వర్కౌట్ అనమాట. మనం మాస్ హీరో కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. అండ్ పెర్ఫార్మెన్స్‌లో ఆ పెయిన్‌ని గాని అంటే హి ఈస్ నాట్ సమ్ స్టూపిడ్ విలన్. మంచు మనోజ్ క్యారెక్టర్ ప్లే చేసిన మహాబీర్ లామా క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్‌కి ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తాలూకా కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా చాలా ప్రాపర్‌గా క్యారీ చేసాడు. చాలా ప్రాపర్‌గా ఎలివేట్ చేసాడు. అలాగే మంచు మనోజ్ చిన్నప్పటి క్యారెక్టర్స్ ప్లే చేసిన ఒక అబ్బాయి అంటే ఊర్లో ఉన్నప్పుడు ప్లే చేసిన అబ్బాయి గాని, తర్వాత కార్తికేయ గాని ఇద్దరు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ తేజ సజ్జా మరోసారి అంటే తేజ సజ్జాలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే ఇప్పుడు సూపర్ హీరో రోల్ కదా అని చెప్పేసి ఓ సిక్స్ ప్యాక్ బాడీలు, ఓ ఫిట్ ఏం లేకుండా బాయ్ నెక్స్ట్ డోర్‌లో ఉంటాడనమాట. సో అందువల్ల అతనికి ఒక స్పెషల్ పవర్ వస్తే గాని అతను ఫైట్ చేయలేడు అనే బిలీవబిలిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ తను కొన్ని ఫైట్ సీన్స్ చేసినా కూడా అవి చాలా వరకు బిలీవబుల్‌గానే ఉంటాయి. అందువల్ల ఎక్కడ కూడా ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయిందనో లేదంటే అరే లేదు ఇది టూ మచ్ ఉందన్న ఫీల్ ఎక్కడ రాదనమాట. తేజ సజ్జా చాలా ప్లాన్డ్‌గా ప్రతి స్టేట్ తిరిగి చేసిన ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా అతని ఇమేజ్‌కి చాలా హ్యూజ్ ప్లస్ అవుతాయన్నమాట. అతను ఫిల్మీ ఫోకస్ ఇంటర్వ్యూలో ఇంటరాక్ట్ అవుతూ కూడా చెప్పాడనమాట. సో ఎవరు టచ్ చేయలేని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌ని తను ట్యాప్ చేయగలిగాడు అని చెప్పేసి విచ్ ఈస్ చిన్నపిల్లల కైండ్ ఆఫ్ సెక్షన్ అనమాట. సో ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ని అంటే ఇంతకుముందు మన సీనియర్ హీరోస్ అందరూ టచ్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ మాత్రమే టచ్ చేయగలిగింది. బట్ ఈ ఫ్యాన్ బేస్‌ని దృష్టిలో పెట్టుకొని తను ముందుకు వెళ్ళగలిగితే గనక హి విల్ అచీవ్ సూపర్ సక్సెస్ ఫర్ ష్యూర్. అండ్ రితికా నాయక్ కొంచెం లిప్ సింక్ ఇవ్వడానికి అయితే కష్టపడింది ఆ అమ్మాయి. చాలా హెవీ డైలాగ్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. లిప్ సింక్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేసింది. సో అక్కడక్కడ దొరికిపోతుంది గానీ బట్ స్టిల్ ఆ యోగినిగా ఆ అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా సింపుల్‌గా క్యూట్‌గా ఉందనమాట. వీళ్ళందరి తర్వాత సినిమాలో చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ శ్రేయా శరణ్. ద లాస్ట్ టైమ్ ఆ సాహర్ ఇన్ ఏ ప్రాపర్ రోల్ అంటే సడెన్‌గా గుర్తు కూడా రావట్లేదనమాట. సో అలాంటి శ్రేయకి చాలా ప్రాపర్ రోల్ పడింది. ఆవిడ ప్లే చేసిన అంబిక క్యారెక్టర్ యాక్చువల్‌గా ఆవిడ కనిపించేది కాసేపు అయినప్పటికీ కూడా అంబిక అనే పాత్ర త్రూఅవుట్ ద సినిమా మనకి ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్. అంతే పవర్‌ఫుల్‌గా ఆ క్యారెక్టర్ ప్లే చేసింది. అయితే ఆ డబ్బింగ్ ఎవరైతే చెప్పారో ఇంకాస్త కొంచెం పవర్‌ఫుల్‌గా ఉండుంటే అంటే ఇప్పుడు అనుష్కకి ఎవరైతే డబ్బింగ్ చెప్తారో లేదంటే ఇంకాస్త ఎవరైనా పవర్‌ఫుల్ వాయిస్ ఎవరైనా ఉండుంటే బాగుండనిపించింది అంతే. ఎందుకంటే చాలా కొంచెం పీలగొంతులు అయిపోయిందనమాట. అంటే ఆ క్యారెక్టర్‌కున్న వెయిటేజ్‌కి ఆ వాయిస్ కూడా అంతే స్థాయి వెయిటేజ్ యాడ్ చేయాలి. అదర్ దాన్ దట్ జగపతి బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండింది. అంటే ఇప్పటిదాకా మనం చూసిన జగపతి బాబు కైండ్ ఆఫ్ రోల్స్ అన్నిట్ల కంటే కూడా ఇందులో ఆయన గెటప్ గాని ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ మలయాళం యాక్టర్ జయరామ్ ఈ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేశారు. అగస్త్య మహర్షి పాత్ర పోషించారనమాట ఆయన. సో ఆ క్యారెక్టర్‌కి చాలా మంచి క్విర్కినెస్ ఉంటుంది. బేసిక్‌గా జయరామ్ కూడా చాలా కామికల్ వేలో మాట్లాడుతుంటారు. ఆయన కైండ్ ఆఫ్ కామికల్ టైమింగ్ అనేది ఈ క్యారెక్టర్‌కి చాలా హెల్ప్ అయింది. చాలా పైవటల్ రోల్ అది బేసిక్‌గా. అంటే మీకు సినిమా స్టార్టింగ్‌లో కనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్‌లో కనిపిస్తా ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ త్రూ ఎలివేట్ అయ్యే డ్రామా గాని ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో కమింగ్ టు టెక్నికాలిటీస్, ఆ టెక్నికాలిటీస్‌లో షుడ్ బి అప్రిషియేటెడ్ అంటే ఫస్ట్ సీజీఐ వర్క్. ముఖ్యంగా సంపతి పక్షి సీక్వెన్సెస్‌ని డిజైన్ చేసిన విధానం మాత్రం ఇట్స్ క్లాప్ వర్త్. ఎందుకంటే వాళ్ళకున్న 50, 60 క్రోర్స్ బడ్జెట్‌లో ఈ స్థాయి అవుట్‌పుట్ తీసుకురావడం అనేది పక్కా షుడ్ బి అప్రిషియేటెడ్. అట్ ద సేమ్ టైమ్ షుడ్ బి స్టడీడ్ యాస్ వెల్. ఎందుకంటే 200, 300 కోట్ల బడ్జెట్ సినిమాల్లో కూడా ఆ స్థాయి గ్రాఫిక్స్ కనబడలేదు ఈ మధ్య కాలంలో.
అండ్ ఆ సీక్వెన్సెస్‌ని అంటే ఓవర్ యూటిలైజ్ చేయకుండా చాలా ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకున్న విధానం బావుంది. అంటే కరెక్ట్‌గా ఆ మిరాయి స్టిక్ తనకు దొరికే సీక్వెన్స్ గాని, లేదంటే తర్వాత ఎప్పుడైతే హీరో హెల్ప్‌లెస్‌గా పడిపోతున్న టైంలో మళ్ళీ ఆ పక్షి వచ్చే సీక్వెన్సెస్ గాని, ఇవన్నీ కూడా ప్రాపర్ సినిమాటిక్ హై అంటే మంచి మాస్ మూవ్‌మెంట్స్ అంటారు కదా! ఆ కైండ్ ఆఫ్ మాస్ మూవ్‌మెంట్స్ అనమాట 2. సో, దోస్ ఎపిసోడ్స్ వర్ లిటిల్ ఔట్‌స్టాండింగ్. అండ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కూడా కార్తీక్ ఘట్టమనేని అవ్వడం వల్ల చాలా కేర్ తీసుకున్నాడు. అయితే అక్కడక్కడ కొంచెం ప్రొడక్షన్‌లో కొంచెం చిన్న చిన్న నెగెటివ్స్ అయితే కనిపిస్తా ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కర్ర ఆటోమేటిక్‌గా లేచే సీక్వెన్స్. అదే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ మనం 'కల్కి' సినిమాలో కూడా చూసాం. అక్కడ కొంచెం స్లో మోషన్‌లో ప్రాపర్‌గా వస్తది. ఇక్కడ కొంచెం ఊగుతున్నట్టు ఉంటది. అంటే అవి కొంచెం చాలా మినిమల్ థింగ్స్ అనమాట. బట్ స్టిల్ దే షుడ్ హావ్ టేకెన్ మోర్ కేర్ అబౌట్ ఇట్. అంటే ఈ బుక్స్ గాని, ఈ మిరాయిస్టిక్ గాని ఇవన్నీ కూడా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వైస్ ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఇంకాస్త ఎగ్జిక్యూషన్ విషయంలో ఇంకొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బావుండనిపించింది అంతే. అండ్ అదర్ దాన్ దట్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బావున్నాయి. స్పెసిఫిక్‌గా 'కుంగ్ ఫు హసల్' సినిమా నుంచి ఇన్‌స్పైర్డ్‌గా తీసుకున్న ఏదైతే సౌండ్ వేవ్ ఫైట్ సీక్వెన్స్ ఉందో అది చాలా క్రేజీగా వర్కౌట్ అయింది. అండ్ కొంచెం 'స్పైడర్ మ్యాన్' నుంచి ఇన్‌స్పైర్డ్ అనిపిస్తది ఆ ట్రైన్ సీక్వెన్స్. కాకపోతే టీజర్‌లో ఏదైతే అంటే మనం ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్‌లో ఏదైతే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండిందో ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే ఆ ట్రైన్ సీక్వెన్స్ ఇవ్వలేకపోయింది. బట్ స్టిల్ ఇట్స్ అన్ అప్రిషియబుల్ వర్క్. ద కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇట్ షుడ్ ఎలివేట్ చేసింది గానీ, కాకపోతే ఓవరాల్‌గా చూస్తే మాత్రం అంత కిక్ ఇవ్వలేకపోయిందన్నమాట సీక్వెన్స్. సో, అదర్ దాన్ దట్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాలనిపించింది. ఎందుకంటే కాన్వాస్ చాలా పెద్దది. అంటే దేర్ షుడ్ బి లాట్స్ టు బి టోల్డ్ ఇన్ ఏ 2 అవర్స్ 48 మినిట్స్ ఫిల్మ్. అది అర్థమవుతుంది. కానీ ఇన్ని పాత్రలున్నప్పుడు, ఇన్ని రకాల థ్రెడ్స్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం చూస్తే అందులో ఒక 3 రకాల స్టోరీ థ్రెడ్స్ నడుస్తూనే ఉంటాయి ప్యారలెల్‌గా. ఆ స్టోరీస్ అన్నిటిని కూడా సింక్ చేస్తూ వెళ్ళినప్పుడు అంటే టైం అవసరమే కాదనట్లేదు. కాకపోతే ఇంకొంచెం క్రిస్ప్ చేయొచ్చు దాన్ని. ఆ క్రిస్ప్ ఎక్కడ చేయొచ్చు అంటే నాట్ కటింగ్ ద సీన్స్. అంటే ఆ డైలాగ్స్ ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేయొచ్చు. లేదంటే అనవసరం అంటే ఈ సీన్ వల్ల అవసరం లేదు. లేదంటే ఈ సీన్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ లేదు అనుకున్నవి కొన్ని కట్ చేయదగినవి ఇంకా ఉన్నాయి. సో, ఆ విషయంలో ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఇంకాస్త కొంచెం షార్ప్‌గా ఉండుంటే బావుండనిపించింది. బట్ ఎమోషన్స్‌ని గాని, లేదంటే క్యారెక్టర్ ఆర్క్స్‌ని గాని ఆయన ఎడిట్ చేసిన విధానం అయితే చాలా బావుంది. అండ్ కాస్ట్యూమ్స్. సో, ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ అనేవి చాలా కీ రోల్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ 'మహావీర్ లామా' క్యారెక్టర్ ఉంటుంది. దానికో స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇట్ హాస్ ఎ బ్యాక్ స్టోరీ కాబట్టి. అండ్ 'తేజ సజ్జా' క్యారెక్టర్‌కి ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. 'రితికా నాయక్' ఒక క్యారెక్టరైజేషన్. 'శ్రేయ శరణ్', 'జగపతి బాబు', 'జయరామ్' ఇలా ప్రతి ఒక్కళ్ళకి అంటే దీనికి ఒక ప్రాపర్ రిఫరెన్స్‌లా తీసుకోవడానికి కూడా వీళ్ళకి ఆప్షన్ లేదు. బట్ స్టిల్ ఆ క్యారెక్టరిస్టిక్స్ తగ్గట్టుగా కాస్ట్యూమ్ డిజైన్ చేసిన విధానం గాని, అలాగే సందర్భానుసారంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఒక కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ గాని, యాక్షన్ అనేది చాలా వరకు చాలా ప్యారలెల్‌గా జరుగుతా ఉంటుందన్నమాట. అంటే ఇది స్పెసిఫిక్‌గా ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు పెట్టాలి అన్నట్లుగా కాకుండా ఉంటాయి. సో, దానికి తగ్గట్టుగానే కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా డిజైన్ చేసుకునే విధానం బాగుంది. సో, రేఖ బొగ్గారపు షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ దట్. అండ్ నౌ కమింగ్ టు డైరెక్షన్. సో, కార్తీక్ మీద ఎప్పుడు కూడా కంప్లెయింట్ అనమాట. అంటే ఫస్ట్ నుంచి కూడా అతను చాలా మంచి టెక్నీషియన్. రైట్ ఫ్రమ్ 'సూర్య వర్సెస్ సూర్య' గాని, 'ఈగల్' గాని ఇవన్నీ కూడా. అయితే అతని సినిమాల్లో లోపించేది ఏంట్రా అంటే ఎమోషన్. ఆ ఎమోషన్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి మిస్ అవుతూ వస్తుంది ఎందుకో. బట్ ఈ సినిమాలో మాత్రం మిస్ అవ్వలేదు. చాలా కేర్‌ఫుల్‌గా క్రాఫ్ట్ చేసుకున్నాడు. అంటే ఇందులో 3 రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఒకటి మదర్ ఎమోషన్. శ్రేయ శరణ్ ప్లే చేసిన క్యారెక్టర్ అండ్ తేజ సజ్జాకి ఉండే ఒక కైండ్ ఆఫ్ బాండింగ్. నెక్స్ట్ వచ్చేసి డివోషనల్ కైండ్ ఆఫ్ ఎమోషన్. అంటే ఇది ఒక లోక కళ్యాణం కోసం జరిగే ఒక కథ. సో, దాన్ని అల్లుకున్న విధానం. అట్ ద సేమ్ టైమ్ ఒక ఈవిల్ ఫోర్స్‌కున్న ఒక బ్యాక్ స్టోరీని, ఈ ఎమోషన్స్ అన్నిటిని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు కార్తీక్. అయితే ముందు చెప్పినట్లుగా కొంచెం 2 అవర్స్ 48 మినిట్స్ రన్ టైమ్ అనేది కొంచెం లెంగ్తీ అనిపించే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఆ విషయంలో ఇంకాస్త కేర్‌ఫుల్‌గా ఉంటే బాగుండేది. బికాజ్ చాలా పెద్ద కథ తీసుకున్నాడు. చాలా ఎలిమెంట్స్ అందులో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావాల్సొచ్చింది. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాస్ టు బి ఎక్స్‌ప్లెయిన్డ్ విజువల్ ఫార్మాట్‌లో. సింపుల్‌గా డైలాగుల్లో కంటే కూడా మోస్ట్‌లీ 98% తను విజువల్‌గా చెప్పడానికే ప్రయత్నించాడు. సో, దట్ షుడ్ ఆల్సో బి అప్రిషియేటెడ్. అండ్ ఫైనల్లీ హి స్కోర్డ్ ఎ బిగ్ హిట్ అనే చెప్పాలి. విత్ 'మిరాయ్'. కాకపోతే ఫ్యూ షాట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అంటే ఓపెనింగ్ టైటిల్ సీక్వెన్స్ గాని, లేదంటే ఎండింగ్‌లో వచ్చే శ్రీరాముడి సీక్వెన్సెస్ గాని, ఇవి కొంచెం ఓవర్ యూసేజ్ అయిపోయిందనమాట. అంటే మనకి 'హనుమాన్' సినిమాలో ఎప్పుడైతే హనుమంతుడు కనిపించాడో ఒక్కసారిగా హనుమంతుడు అలా కళ్ళు తెరిచి ఇలా గద పట్టుకోంగానే గూస్ బంప్స్ మూవ్‌మెంట్ అది. లిటరల్లీ థియేటర్ అంతా అరుస్తున్నారు, లేసి నిల్చుంటున్నారు, దండాలు పెడుతున్నారు. అయితే ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ వచ్చిందా అంటే రాలేకపోయింది. ఎందుకు అంటే కొంచెం ఓవర్ యూసేజ్ అయిపోయిందనమాట. అంటే ఫస్ట్ నుంచి ఒక 10 సార్లు చూపిస్తారు. రాముడి సీక్వెన్సెస్, ఆ రాముడి ధనస్సు గాని ఇవన్నీ కూడా చూపించేటప్పటికి ఆ స్థాయి వావ్ ఫ్యాక్ట్ అనేది కొంచెం మిస్ అయిందనమాట. టూ మెనీ రిఫరెన్సెస్ లేకుండా ఉండుంటే ఇంకాస్త బాగుండేదనమాట. సో, ఓవరాల్‌గా ఫర్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ, ఫర్ ద సీజీఐ, ఫర్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఫర్ ద పెర్ఫార్మన్సెస్ 'మిరాయ్' షుడ్ బి వాచ్డ్ ఇన్ థియేటర్స్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.